12వ సర్గము. సీత మరణించి యుండునని తలచి హనుమంతుడు దుఃఖితుడగుట, మరల ఉత్సాహము తెచ్చుకుని సీతను వెదకుట, ఆమెను ఎందునూ గానక చింతాక్రాంతుడగుట. సీతాదేవి దర్శనమునకై ఆరాటపడుచున్న మారుతి రావణ భవన సముదాయముల మధ్యగల లతాగృహములను, పొదరిండ్లను, చిత్రశాలలను, రాత్రి విహారములకు అనువైన మందిరములను వెదకెను. కాని చక్కని చుక్కయైన సీతాదేవి మాత్రమూ కనబడలేదు. శ్రీరాముని ప్రియ పత్ని అయిన సీతాదేవి కనబడకపోవుటచే ఆ మారుతి ఇట్లు తలంచెను, నిజముగా సీతాదేవి తన ప్రాణములను నిలుపుకొని ఉండకపోవచ్చును. లేనిచో ఎంతగా వెదకినను ఆమె దర్శనము నాకు ఎలకలుగదు? జానకీదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గమును అనుసరించునట్టిది. తన శీలమును సంరక్షించుకొనుటలో తత్పరురాలు. పతివ్రతయైన అట్టి సీతాదేవి దుష్ప్రవృత్తిగల రాక్షసరాజైన ఈ రావణునిచే నిశ్చయముగా సంహరింపబడియేయుండును. రావణుని ఆజ్ఞలను తలదాల్చునట్టి రాక్షస స్త్రీలు భయంకరమైన ఆకారములను, క్రూరస్వభావములను, వికృతములైన ముఖములను, వికారములైన నేత్రములను గలిగి కాంతిహీనలై ఉన్నారు. అట్టి భీకరాకృతులను జూచి జానకీదేవి భయవిహ్వలయే కనబడకుండా, నస్ అదర్శనే కనబడకుండుట, దాగియుండవచ్చును. అంగదాది వానరులతో గూడి ఇంతకాలమూ సీతజాడను తెలిసికొనుటకు ప్రయత్నించితిని. కాని ఆమె ఉనికి తెలియలేదు. పురుష ప్రయత్నమంతయు నిష్ఫలమైనది. ఇట్టి స్థితిలో సుగ్రీవుని యొద్దకు వెళ్ళుట తగదు. అతడు మహాబలవంతుడు, వెళ్ళినచో తీక్ష్ణమైన దండన విధించును. రావణుని అంతఃపురమును పూర్తిగా గాలించితిని. రావణుని కాంతలు అందరునూ కనబడిరి. కాని సీతాసాధ్వి మాత్రమూ కనబడలేదు. సముద్రమును లంఘించి వచ్చిన నా ప్రయత్నమంతయునూ వృధాయైనది. నేను మరలివెళ్లినచో నారాకకై నిరీక్షించుచుండు వానరులు అందరునూ నా చుట్టను జేరి ఏమందురోగదా? ఓ వీరుడా! లంకకు వెళ్లి నీవేమి చేసితివి? మాకు తెలుపుము అని అడిగెదరు. ఆ జానకీదేవిని చూడకయే నేను వారికి ఏమని సమాధానమియగలను? సమయము మించిపోయినచో వారు ప్రాయోపవేశము చేసెదరు. సముద్రమును దాటి నేను వారిని జేరినచో నాతో గూడి వచ్చిన పెద్దవాడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, తక్కిన వానరులు ఏమందురో ఏమో? దిగులు పడకుండా ఉత్సాహముతోనుండుట వలన కార్యసిద్ధియు, పరమసుఖము కలుగును. కనుక నేను ఇంతవరకును వెదకని ప్రదేశములనన్నింటినీ గట్టిగా గాలింతును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగియుండుటయే శ్రేయస్కరము. అదియే మానవుల కార్యములను సఫలమొనర్చును. అందువలన దిగులుపడక గట్టి ప్రయత్నమొనర్చెదెను. ఇంతవరకును వెదకని రావణపాలిత ప్రదేశములనన్నింటినీ అన్వేషింతును. పానశాలలు మొదలుకుని పుష్పగృహములను, చిత్రశాలలను, క్రీడామందిరములను సైతము పరికించి వెదకితిని. గృహోద్యానములను, అందలి వీధులను, భవనములను పూర్తిగా గాలించితిని. అయినను మరల వెదకెదను. ఈ విధముగా ఆలోచించి ఆ మారుతి మరల అన్వేషణకు దిగెను. భూగర్భగృహములను, దేవాలయములను, విహారార్థము దూరముగా నిర్మింపబడిన గృహములను పట్టి పట్టి వెదకెను. ఎత్తైన ప్రదేశములకు ఎగబ్రాకుచు దిగుచు నిలబడుచు, ముందునకు సాగుచు, తలుపులను తెరచుచు, మూయిచు, లోనికి ప్రవేశించుచు బయటికి వచ్చుచు, దిగుచు ఎక్కుచు, అన్ని ప్రదేశములయందును సంచరించెను. రావణాంతపురమున ఆ హనుమంతుడు వెదకని స్థలమే లేదు. అతడు ప్రతి అంగుళమూ గాలించివేసెను. ప్రాకారముల మధ్యగల వీతులను, 4 కూడళ్లను ఆశ్రయించియున్న మహావృక్షములను, అచటి వేదికలను, దిగుడు బావులను, సరస్సులను అతడు పరిశీలించి చూచెను. వికృతములైన వివిధాకారములు గలవారును, అంగవికారములు గలవారును అగు రాక్షస స్త్రీలను హనుమంతుడుగాంచెను. కాని ఆయనకు జానకిజాడ మాత్రము దొరకలేదు. లోకమున సాటిలేని సౌందర్యముగల విద్యాధర స్త్రీలు మారుతికి అచట కనబడిరి. కాని రామపత్ని మాత్రము కనబడలేదు. పూర్ణచంద్రబింబము వంటి అందమైన ముఖములు గలవారును, మంచి రూప వైభవము గలవారును అగు నాగకన్యలు ఆ హనుమంతునకు కనబడిరి. కాని చక్కని చుక్క సీతాదేవి మాత్రము కనబడలేదు. రావణునిచే బలాత్కారముగా తీసుకునిరాబడి నిర్బంధములలోనున్న నాగకన్యలను మారుతి చూచెను. కాని జానకీదేవి మాత్రమూ కనబడలేదు. మహాబాహువు, బుద్ధిశాలియు, వాయునందనుడునూ అయిన హనుమంతుడు ఇతర సుందరీమణులను ఎందరినో గాంచెను. కాని సీతాదేవి మాత్రము కనబడకుండుటచే ఆతడు మిక్కిలి విచారగ్రస్తుడయ్యెను. సీతాన్వేషణకై కిష్కింధ నుండి అన్ని దిక్కులకును వెళ్లిన వానరుల ప్రయత్నములను
తాను సముద్రమును లంఘించివచ్చుటయు వ్యర్థమైనవని భావించి అనిలసుతుడు మరల మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను. వాయుసుతుడైన హనుమంతుడు విమానము నుండి క్రిందికి దిగి మిక్కిలి కలవరపాటునకు లోనైన వాడై దీర్ఘాలోచనలోపడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 12వ సర్గము.